ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 181వ పద్యం. మందుని గతిన్ యమునాంబువులందు నిసిన్ కృంకి బధుడై చిక్కిన నందుని వరుణి నిబంధనమందున్ నివృత్తిని గజేసే హరి సదయుండై. మందుని తెలివి తక్కువ వాని గతిన్ వలె యమున యొక్క అంబుములు నీటి అందున్ లో నిసిన్ రాత్రివేళ కృంకి మునిగి బద్ధుడై బంధింపబడి, ఇక్కడ వరుణునిచే బంధింపబడి చిక్కినన్ చిక్కుకొనగా నందుని వరుణు యొక్క బంధనము అందున్ నుండి నివృత్తినిగన్ విడివడిన వానిగా చేసెను హరి కృష్ణుడు. సదయుడు దయగలవాడు అయి ఒక రాత్రి వేళ నందుడు మందమతి వలె యమునా నది జలాల్లో స్నానం చేస్తూ మునిగి వరుణుని పాశాల్లో చిక్కుకున్నాడు. అప్పుడు దయాసింధుడైన హరి ఆ బంధముల నుండి అతన్ని విడిపించాడు. తర్వాత 182వ పద్యం. మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీ భృద్గుహాశ్రయులంగాన్వనరించి తత్పదమున్ నిరంధ్రంబు గావించెనన్ రయమొప్పన్ కుటిలాసురాధముని పోరన్ తృంచి గోపావళిన్ దయతో కాచిన కృష్ణు సన్మహిమన్ ఏతన్మాత్రమే తాపసా. మయుని సూనుండున్ కొడుకు నిజ తన అనువర్తులన్ అనుచరులను మహా గొప్ప మాయతో మహిన్ కొండలలోని భృత్ పెద్ద గుహలో ఆశ్రయులను చేరిన వారి కాన్ అగునట్లు వనరించి చేసి తత్ ఆ పదమున్ దారిని నిరంధ్రంపున్ సందులేనట్లుగా అనగా దారి లేనిదిగా కావించినన్ చేసినన్ రయము వేగముగా ఒప్పన్ అగునట్లు కుటిల వక్రబుద్ధి అయిన అసుర రాక్షస అదముడిని పోరన్ యుద్ధములో త్రుంచి నరికేసి గోపకుల ఆవళిన్ సమూహమును దయా కరుణ తో కాచినన్ కాపాడిన కృష్ణుని సత్ మంచి మహిమము ఏతన్మాత్రమే సామాన్యమైనదా అనగా కాదు, సామాన్యమైన కాదు. తాపస ముని భావము. నారద మునీశ్వర, వ్యోమాసురుడు మయుని కుమారుడు. అతను ఒకసారి తన మాయా ప్రభావంతో కృష్ణుని సహచరులైన గోపకులందరినీ ఒక గుహలో దాచేశాడు. ఇంకెవరూ ఆ గుహలో వెళ్ళటానికి లేకుండా మూసేశాడు. అంతటా మహావేగంతో కృష్ణుడు ఆ క్రూర దానవుణ్ణి పోరాటంలో చంపాడు. గోపాలులందరినీ కృపతో కాపాడాడు. అటువంటి కృష్ణుని మహామహిమలను ఇంతని చెప్పతరమా? సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.